మా ఊరి మీద ఒక 2 నెలలు ఉండం బయటనే తిరుగుతాం మేము పెండ్లం పిల్లలు మొత్తం ఇడిచేసిగా బయటనే తిరుగుతాం. ఎన్ని రోజులు ఉంటారు బయటనే 10 నెలలు 9 నెలలు 10 నెలలు ఉంటాం సార్. ఎవరు కూడా పట్టించుకుంటలేదు, మాకేమన్నా అయితే కూడా లేదు, మా గొర్రె ఏదైనా చచ్చిపోతే కూడా మాకేం లేదు సార్, వట్టిగా పడేసుడే. గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మందులు కూడా లేవు సార్ మా గొర్రెలకు, మందులు ఈ మందు ఉన్నదని కూడా లేవు. మంచిగా సార్ అవే పెంకిల్లులే ఉంటాయి, మనకు పెంకిల్లు ఉన్నాయి, పెద్ద ఇల్లు లేవు. అంత మంచిగా ఉంటే సార్ మేమైతే దేశం తిరుగుకుంటాం. ఓకే బతికే దీని మీద సార్. ఇక ఇది విడిస్తే మాకు వేరే పొలం ఇక ఇస్తుంటే గట్టు భూమి ఉన్నాయి సార్, ఇలా ఏం పంట పండుతుంది, గొర్రెలు మేపుకుంటాం వానకాలంలో. ఇక అది అయిన తర్వాత ఇక దేశం పోతాం. కాబట్టి ప్రభుత్వాలు ఉన్నది ఇట్లాంటి పేదవాళ్ళని కాపాడుకోవడానికి. బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీస్ యూనిఫామ్ను పక్కన పెట్టి, పోలీసు ఉద్యోగాన్ని పక్కన పెట్టి, రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రావాలని యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసిన ఒక పోలీస్ కానిస్టేబుల్ను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం బోర్గి సంజీవ్గా తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు ఒక ఎమ్మెల్యేకు లేనటువంటి తృప్తి నాకున్నది. ఇట్లాంటి పేదవాళ్ళ గొంతు, వాళ్ళ గొంతుగానే నేను నా గొంతుగా వినిపిస్తా ఉన్నా. వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకుందాం ఒక్కసారి. అన్న ఒక్కసారి చెప్పు, నీ పేరేందన్నా? శివాజీ గారు, ఏంది పరిస్థితి? గొర్రెలు కాస్తుండ్రు, మీకు లాభం ఏంది, నష్టం ఏంది, మీ కష్ట సుఖాలు ఏంది? కష్టం చాలా ఉన్నా సార్, ఇక్కడ చూడు మా కష్టం మస్తు ఉన్నా సార్. ఏం చెప్పుకున్నా, ఇట్లనే దేశం తిరగల, ఊరి మీద మేత దొరకది. మా ఊరి మీద ఒక 2 నెలలు ఉండం బయటనే తిరుగుతాం మేము పెండ్లం పిల్లలు మొత్తం ఇడిచేసిగా బయటనే తిరుగుతాం. ఎన్ని రోజులు ఉంటారు బయటనే 10 నెలలు 9 నెలలు 10 నెలలు ఉంటాం సార్. 10 నెలలు అక్కడే ఉంటాం. 10 నెలలు బయట. మన సొంతూరు జుక్కల్ మండల్ వస్తుంది. జుక్కల్ మండల్ సోపూర్. మీ పేరేంది? నా పేరు శివాజీ. శివాజీగొండ. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? మా ఒక 40-50 ఉంటాయి. 40. అన్న పేరేంది? ఆయన పేరు విఠల్గొండ గారు. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం ఇట్లా. అయితే ఇప్పుడు ఈ గొర్రెలు మీరు ఇక్కడ మొత్తం ఎంత తిరుగుతారు, మీకేమన్నా ఇప్పుడు గొర్రెలు ఏమన్నా విషపురుగులతో చనిపోతే కానీ, లేకపోతే ఇంకా ఇతరతర వడదెబ్బతో చనిపోతే కానీ, లేకపోతే అత్యధిక వర్షాల వల్ల మరి ఏదన్నా ఇబ్బంది అంటే గొర్రెల నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుంది? ఏం లేదు సార్, ఏం లేదు. మేము చచ్చిపోతే వేటిగా పడేసుడే కానీ మాకు గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మందులు కూడా లేవు సార్ మా గొర్రెలకు. మందులు ఈ మందు ఉన్నదని కూడా లేవు సార్. ఇప్పుడు ఇంకోటి అన్న, ఇప్పుడు మీకు ఈ గొర్రెల ఇప్పుడు గొర్రెలకు సంబంధించి మందులు గోళీలు కానీ, లేకపోతే అక్కడ ప్రాణ నష్టం కానీ, ఏదైనా ఈ వడదెబ్బకు చనిపోతే కానీ మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు అన్న? ప్రభుత్వం ఏమి ఇస్తే బాగుంటుంది అంటున్నారు? మాకు మందు ఇవ్వాలా సారు, భూమి జాగా ఇవ్వాలా సార్, మాకు కాదందుకు ఏం లేదు సార్. ఇబ్బంది రోడ్ పని తిప్పుతున్నాం సార్. సార్ మళ్ళా ఏదైనా రోగం వచ్చి చనిపోతే వాటికి మందులు కూడా ఇవ్వాలి సార్. చచ్చిపోయిన దానికి ఏమైనా గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు చాలా మంది గొర్రెల కాపర్లు మరి గొర్రెలు కాసే క్రమంలో మీకు ఏదన్నా జరగరాంది జరిగితే ప్రభుత్వం నుంచి ఏం హామీ ఉంది? మీకేమన్నా సాయం చేస్తారు? ఏం సాయం లేదు సార్, ఇప్పటిదాకా అయితే ఏం లేదు. ఇక కొత్తగా ఏమన్నా గవర్నమెంట్ వచ్చింది ఏమైనా ఇస్తారేమో కానీ మాకు ఇప్పటిదాకా అయితే ఎవరు కూడా ఏమి ఇవ్వలేదు. మీరు మీ గొర్రెలకు సంబంధించి కానీ మీకు ఇల్లున్నాయా ఊర్లలో? మంచిగా ఇల్లున్నాయా? మంచిగా ఏం సార్, అవే పెంకిల్లులే ఉంటాయి, మనకు పెంకిల్లులు ఉన్నాయి, పెద్ద ఇల్లు లేవు. అంత మంచిగా ఉంటే సార్ మేమైతే దేశం తిరుగుకుంటాం. ఓకే అన్న, ఇప్పుడు మీరు కేవలం మీ గొర్రెల మీద ఆధారపడతారు, ఇంకేమైనా బిజినెస్ ఉన్నాయి? ఏం లేదు సార్, గొర్రెలే. మీ పేరేందన్న? విట్టుకొండ సార్. విట్టుకొండ. సార్. ఏ ఊరు మీది? డోన్గామ సార్, జుక్కల్ మండల్. ఇప్పుడు మీరు కంకి మండల్ వచ్చి అంటే మొత్తం ప్రాంతం అంతా తిరుగుతారు? మొత్తం తిరుగుతాం. ఇక్కడ నిజామాబాద్ సైడ్ పోతాం, ఇక్కడ జైరాబాద్ సైడ్ పోయి వచ్చినాం, ఇక్కడ నిజామాబాద్ సైడ్ పోతున్నాం, ఇక్కడ దేవుడు మహారాష్ట్ర వెళ్తాం. అడవిలో సార్. ఇక రాత్రి మీకు ఏమైతే తెలియదు, అట్లే పట్టుకుంటాం సార్. మరి ఇప్పుడు భార్య పిల్లల పరిస్థితి ఇట్లా సార్. ఇక ఆడిపోయి వాళ్ళకి ఎవరు చూడాలి? ఇక మేమే చూడలేదు, పోవాలి. ఏం చేయాలి? వాళ్ళ పిల్లల చదువులు గవర్నమెంట్ చూడాలి సార్. మేము చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా మీరు ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈరోజు మీ పేరు ఏందన్నా? విట్టుగొండ డోన్గామకు సంబంధించి మీ పేరు శివాజీగొండ గారు. మన సోపూర్కు సంబంధించి మీ జుక్కల్ మండలే కదా, 2 జుక్కల్ మండలకు సంబంధించి వాళ్ళ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి పేదవాళ్ళు నిజంగా వీళ్ళెంత ఈరోజు నిజామాబాద్ ప్రాంతం కానీ, ఇక్కడ మెదక్ కానీ అన్ని జిల్లాలలో మరి ఈ వ్యవసాయ మరి పొలాలలో వాళ్ళ గొర్రెలు కాసుకుంటా వాళ్ళ జీవనాన్ని కొనసాగించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు వాళ్ళు మరి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా గొర్రెలు వడదెబ్బకు కానీ, లేకపోతే ఇతరత్ర కారణాలతోటి కానీ మరి చనిపోతే వాటికి కూడా మరి ప్రభుత్వం ఇంత నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు తిరుగుతున్న క్రమంలో వాళ్ళకేదన్నా మరి ప్రాణ నష్టం జరిగిన అంటే గొర్రెల కాపర్లు అంటే ఒక మండలానికో ఒక ఊరికి చెందినటువంటి వ్యవస్థ కాదు ఇది. రాష్ట్ర మొత్తంలో కొన్ని లక్షల మంది గొర్రెల కాపర్లు ఉన్నారు. కొన్ని కోట్లకు సంబంధించిన గొర్రెలు ఉన్నాయి. అంటే కొన్ని కోట్ల గొర్రెలకు సంబంధించిన ప్రాణ నష్టానికి సంబంధించిన
సంబంధించిన వ్యవహారము. తర్వాత కొన్ని లక్షల మంది గొర్రెల కాపర్లు మన శివాజన్న కానీ విఠలన్నకు సంబంధించి విఠలగొండ కానీ మరి అయితే ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన సమస్య. అంటే గొర్రెల కాపరి అంటే ఒక ఊరునే కాదు, మొత్తం దేశం మొత్తం మీరు ఉంటారు, దేశం మొత్తం ఉంటారు. అంటే వాళ్ళు భార్య పిల్లలు కుటుంబాలు అంతా వదులుకొని ఇక్కడ అడవిలో వాళ్ళ జీవనము, వాళ్ళ బతుకు, వాళ్ళ ఉపాధి, వాళ్ళ ఉద్యోగం అంతా గొర్రెలే. కానీ ఆ గొర్రెలకు ఏం నష్టం జరిగినా ఈరోజు వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేదు. మాకేమైనా అయితే కూడా లేదు, మా గొర్రె ఏదైనా చచ్చిపోతే కూడా మాకేం లేదు సార్, వట్టిగా పడేసుడే. ఇది ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇట్లాంటి పేదవాళ్ళను కాపాడుకోండి. ప్రభుత్వాలు ఉన్నది ఇట్లాంటి పేదవాళ్ళను కాపాడుకోవడానికి. వాళ్ళ ఆవేదన చూడురి, వాళ్ళ పిల్లల చదువులు విడిచిపెట్టి, వాళ్ళ కుటుంబ పోషణ విడిచిపెట్టి, వాళ్ళ ఇల్లు విడిచిపెట్టి ఈ గొర్రెలే వాళ్ళ జీవనంగా. 1కి 4 గొర్రెలు అయితే 4-10 గొర్రెలు అయితే ఆ గొర్రెలతోటి వాళ్ళ కుటుంబాన్ని గడుపుకోవడంతో పాటు వాళ్ళ పిల్లలు చదువు చూసుకోవడంతో పాటు వాళ్ళ ఆ విద్య, వాళ్ళ వైద్యం, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడానికి ఈ గొర్రెలే వాళ్ళకు జీవనాధారం. ఒకసారి రౌండ్ మొత్తం తీసుకోండి. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వాలు ఏదో మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నామని ఏదో పేపర్లో రాపించడం కాకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నిజమైనటువంటి పేదలు ఇట్లాంటి గొర్రెల కాపర్లు, నిజమైనటువంటి పేదలు ఇట్లాంటి గొర్రెల కాపర్లు వీళ్ళు ప్రాంతం విడిచి ప్రాంతంలో పోయి ఈరోజు ఆ గొర్రెలను సంరక్షించుకోవడంలో భాగంగా, ఆ గొర్రెలను కాపాడుకున్నట్లో భాగంగా, ఆ గొర్రెలను మరి మేతేసుట్లో భాగంగా ఎక్కడ ఏ రాత్రి ఎక్కడ వంటారు, ఏ రాత్రి మొత్తం వాళ్ళకు ఒక ఇల్లు ఉండదు, తాడని నీళ్ళు ఉండయి. కాబట్టి నీటి రక్షణ, వాళ్ళకు త్రాగునీటి మరి సంరక్షణ చూడాలి, వాటి తిండి సంరక్షణ చూడాలి, వీళ్ళు కూడా మరి వంటలు వండుకొని తినాలి. వీళ్ళు ఎన్ని నాకు తెలిసిన కాడ బార్డర్లో ఒక సైనికుడు ఎంత మరి దేశం కోసం పనిచేస్తాడో వాళ్ళ జీవనం కోసం, వాళ్ళ కుటుంబ పోషణ కోసం వాళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఈరోజు రాష్ట్రంలోని గొల్ల కుర్మలకు సంబంధించిన ఈరోజు వాళ్ళ కాపర్లను వాళ్ళ ప్రాణ నష్టం కింద వాళ్ళకు కాపాడుకునే బాధ్యత కింద మరి స్కీములు తీసుకురావాలి. వాళ్ళు జీవనోపాధిగా పెంచుకుంటున్నటువంటి ఆ గొర్రెల యొక్క ప్రాణ రక్షణ కూడా మరి ఆ అనివార్య కారణం వల్ల అవి చనిపోతే వాటికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే దిశగా వాళ్ళు ప్రయత్నం, మరి ప్రభుత్వాలు మరి ఇట్లాంటి మరి చర్యలు జీవోలు తీసుకురావాలి. ముఖ్యంగా ఇంతకుముందు ఒక మేకల కాపరిని అడిగినాం, మేకలు కాస్తున్న వ్యక్తిని అడిగితే నిన్ననే 3 మేకలు చనిపోయినాయని చెప్పిండు. మరి 2 మేకలు అంటే 40,000 రూపాయలు. మొన్న మావి కూడా 2-3 చనిపోయినాయి సార్, 2-3 చనిపోయినాయి. ఇప్పుడు గాలి రోగం వస్తున్నది, ఇది ఒక వాతావరణం లాగా ఉంటుంది, గాలి రోగం వచ్చి చచ్చిపోతాయి. మావి కూడా 2 పెద్దవి చచ్చిపోయినాయి సార్. దాని విలువ ఎంత? ఈ ఒక్కదానికి 10-12 వేలు ఉంటాయి సార్. 22 ఇంకా 2 చిన్న పిల్లలు చచ్చిపోయినాయి. అవి ఒక 4-5 వేలు చప్పున పట్టుకున్నా కూడా 10,000 30,000 లాస్. 30,000 అంటే ఇప్పుడు బతికే దీని మీద సార్. ఇక ఇది విడిస్తే మాకు వేరే పొలం ఇక ఇస్తుంటే గట్టు భూమి ఉన్నాయి సార్, ఇంట్లో ఏం పంట పండుతుంది, గొర్రెలు మేపుకుంటాం వానకాలంలో. ఇక అది అయిన తర్వాత ఇక దేశం పోతాం మేము. కాబట్టి గొర్రెలకు మరి కాపరి ఈరోజు శివాజీగొండ గారు మరి శివగొండ గారు ఎంత ఘోరంగా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంత సంరక్షణ చేసే క్రమంలో పిల్లలు చనిపోతున్నాయి, తల్లులు చచ్చిపోతున్నాయి. వాటి నష్టం మనకు 30,000-50,000 రూపాయల నష్టం వస్తున్నది. దీనికి మరి ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా నిజంగా ప్రభుత్వం ఈరోజు పశువులు ఎవరైతే పెంచుకుంటున్నారో ఆ పశువులకు మరి ఏది బీమా ఇవ్వాలి. తర్వాత మరి ఏదైతే మరి పెంచుకుంటున్నటువంటి యజమానులు కూడా వాళ్ళకు మరి ఏది బీమా ఇవ్వాలి. వాళ్ళ ప్రాణ నష్టం కింద తప్పకుండా మరి ఇట్లాంటి గొర్రెల కాపరికి ఒక 30-40 లక్షల రూపాయలు వాళ్ళకు, అంటే రాష్ట్రం మొత్తంలో అనుకోకుండా ఏదైనా జరిగితే వాళ్ళకు ఆర్థిక సాయం చేసే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ తరఫున మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీస్ యూనిఫామ్ను పక్కన పెట్టి, పోలీసు ఉద్యోగాన్ని పక్కన పెట్టి రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రావాలని యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసిన ఒక పోలీస్ కానిస్టేబుల్ను ఈరోజు ఒక పేదల గొంతుకగా, ఒక పేదల పక్షపాతిగా, పేదల కష్టసుఖాలు మరి ప్రభుత్వానికి చూపించే విధంగా ఈరోజు ఇక్కడ ఏది గొర్రెల కాపర్లకు సంబంధించిన సమస్య కావచ్చు, లేకపోతే గొర్రెలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, లేకపోతే మేకలు కాస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించిన సమస్య కావచ్చు, నిన్న రైతులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇల్లు లేని వాళ్ళ సమస్య కావచ్చు, పెన్షన్ లేని వాళ్ళ సమస్య కావచ్చు. ఈ రాష్ట్రంలో నిజంగా పేదవాళ్ళు ఏ సమస్యతోనైతే సతమతం అవుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో వాళ్ళ గొంతుకునై ఒక మీడియా, ఏ మీడియా అయితే చూపించడం లేదో, ఏ పేపర్ అయితే వాళ్ళకు రాయడం లేదో, వాళ్ళకు ఎవరైతే పట్టించుకోవడం లేదో అట్లాంటి వాళ్ళ కోసమే ఒక పేద వ్యక్తి, ఒక
తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు పేదల పక్షంగా ఈరోజు అడవిల పొంటి తిరిగి వాళ్ళ సమస్యలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం బోర్గి సంజుగా తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈరోజు ఒక ఎమ్మెల్యేకు లేనటువంటి తృప్తి నాకున్నది, ఒక ఎంపీకి లేనటువంటి తృప్తి నాకున్నది, ఒక మంత్రికి లేనటువంటి తృప్తి నాకున్నది, ఒక ముఖ్యమంత్రికి లేనటువంటి తృప్తి నాకున్నది. ఈరోజు ఇట్లాంటి రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది గొర్రెల కాపర్లకు సంబంధించిన సమస్యలు చెప్పడం ఈరోజు నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. మరి రాష్ట్రాలు పరిష్కరిస్తాయా, పరిష్కరించవా, వాళ్ళకు సంబంధించి జీవోలు కానీ సంక్షేమ పథకాలు కేటాయిస్తాయా, కేటాయించవా, అది ప్రభుత్వాల విజ్ఞత. కానీ ఈరోజు ముఖ్యంగా ఇట్లాంటి పేదవాళ్ళ గొంతు వాళ్ళ గొంతుగానే నేను నా గొంతుగా వినిపిస్తూ ఉన్నా. కాబట్టి ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా 4 కోట్ల ప్రజల గొంతుగా తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు బోర్గి సంజు. పదవులు శాశ్వతం కాదు, పదవులు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు. కేవలం పేద ప్రజల గొంతుకనే మనం మాట్లాడడమే ఇది పేదల పక్షం, ప్రజల పక్షం. కాబట్టి మరి పాలిటిక్స్ ఆఫ్ సంజు అనేది ఇది పేద ప్రజల గొంతుక. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అంటే ఈరోజు రాష్ట్రంలో మరి ప్రతి ఒక్కరి సమస్యగా ఒక్క సంవత్సరంలోనే ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతాము, అందరి సమస్యలు తీరుస్తాం. తప్పకుండా నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా నిలబడతా ఉన్నా. నేను తిరిగే క్రమంలో కూడా ఆయా జిల్లాల ప్రజల సమస్యలు, పేదవాళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వానికి మరి చూపించే ప్రయత్నం చేస్తా. అన్న, ఈ అవకాశం మీరు ఇచ్చిండ్రు, మీకు ధన్యవాదాలు. రాష్ట్ర గొర్రెల కాపర్లకు అందరికీ కూడా మరి మీ గొర్రెలకు అందరికీ కూడా ప్రభుత్వమే సంరక్షించాలి, బాధ్యత తీసుకోవాలి. మీకు సంబంధించి గొప్ప మరి పథకాలు కూడా మరి పెట్టాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీ తరపున. థ్యాంక్ యూ అన్న, నమస్తే, ధన్యవాదాలు.